డివిజన్లో తిమోతేయ గారికి, అక్కకు మరియు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. అలానే వాక్యోపదేశం సేవకులు కృపాకరయ్య గారికి, అలానే కరుణాకరయ్య గారికి, ఫిలిపయ్య గారికి, రవయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగా. ఆ బాబుని ఇవ్వక ముందు మా దగ్గరికి ఒకసారి వచ్చారు ఆయన, అంటే వాక్యం చెప్పడానికి రమ్మంటే వచ్చారు. అక్కడ గర్భఫలాలు లేని వారికి ఆయన ప్రేయర్ చేశారు. అప్పటికి ఆయన గర్భఫలం అయితే లేదు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, ఆ పాస్టర్ గారికి చాలా సంవత్సరాల పిల్లలు లేరు, ఇప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా. ఆయుష్ దేవుడిది, దేవుడే ఇవ్వాలి ఆయుష్. దీర్ఘాయుషమంతులుగా చేయగలిగింది దేవుడు ఒక్కరే. అంటే మనం తీసుకోలేనిది దేవుడు చెవి 4 మాటలు. రెండవదిగా అండి ఆరోగ్యం, దేవుడే ఇవ్వాలి ఆరోగ్యం. మొదటి మాట ఏంటి? ఆయుష్. రెండో మాట ఏమిటి? ఆరోగ్యం. మూడవది ఆహారం కూడా దేవుడు ఇవ్వాల్సిందే. మనం సంపాదించుకున్నామంటే అది మీ బ్రహ్మ, నా బ్రహ్మ. బైబిల్ అలా చెప్పట్లేదు. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. వర్షం గిర్షం తొందర పోవాలని ఆలోచించబాకండి. అసలు బొవ్వు ఇది. స్తోత్రం కలిగిన కాక. అవతల బిర్యానీ ఉందో చికెన్ ఉందో ఏముందో నాకు తెలియదు, కానీ అసలు భోజనం ఇది. ఇది వినండి, తర్వాత తినండి. స్తోత్రం. ఆమె నల్లయ్య, నేనైతే తొందరగా మైకెత్తానని ఎవరు అనుకోవద్దు. స్తోత్రం కలిగాక. ఆ బిడ్డ పాలు మానిన తర్వాత, చెప్పేది మొత్తం సమీర మొదటి గ్రంథమే, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ బిడ్డ పాలు మానిన తర్వాత 3 కోడెలను, తూమెడు పిండిని, ఒక ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని వెళ్ళి దేవునికి ప్రతిష్ఠించింది. మీరు వినాలి, మీరు జాగ్రత్తగా. ఎందుకంటే అమ్మాయి మొక్కుబడి చేసుకుంది. ఎవరు? ఆ పేరేంటి? హన్నా మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకుంది? నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు ఒక మగబిడ్డనిస్తే, నీ సేవకురాలైన నేను వాని తల మీదకి ఎన్నడూ క్షౌరపు కత్తి రానికుండా వాడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు నీకు ప్రతిష్ఠత చేస్తాను. ఇది మొక్కుబడి. పాలు మానగానే, ఆ బిడ్డ పాలు మానగానే, నేను ఎప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను. అదేంటంటే, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేస్తే, సమూయేలు పాలు విడిచిన దినమున ఈ తల్లి ప్రతిష్ఠత చేసింది. చప్పట్లు కొట్టాలి కదా. మనం అది ఇస్సాకు పాలు విడిచిన అన్నప్రాసన చెబుతాం. అసలు అన్నప్రాసన 6 నెలలు పాలు విడుతారా? మైండ్ ఉండాలి మనకు కూడా. కనీసం 3 ఏళ్ళు. ఎవరో చెప్పారు, మనం కూడా అదే ఇస్సాకు పాలు విడిచే దినం అన్నప్రాసన అంటే. స్తోత్రం చెప్పండి. అంత సీరియస్ చూడబాకండి, భయం వేస్తుంది. అసలే వాన వస్తుంది, పారిపోవటానికి కూడా లేదు బయట. వినండి మీరు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఆయన గొప్ప విందు చేశాడు. ఆయన స్థాయిలో ఆయనకి కలిగినంతగా చేశాడు, ఎందుకంటే లేక పుట్టాడు కాబట్టి కొడుకు. కానీ హన్న సమూయేలు పాలు మారినప్పుడు తీసుకొచ్చి ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించింది. మీరు ఒక మాట, ఇప్పుడు ఎవరైనా ఈ పిల్లలు ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉంటే మీరు చదవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదవమ్మా. దేవునికి స్తోత్రం. స్త్రీలారా ఇక్కడ మాట వినాలి, మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని మహిమ కలిగింది కాక. మరియు హన్నా యెహోవాకు విజ్ఞాపన చేసి ఇలాగంది, నా హృదయం యెహోవా యందు. మీరు వినండి బిడ్డలారా, కన్సీవ్ అయినప్పుడుగా సంతోషం. మీరు వినాలి జాగ్రత్తగా. అమ్మాయి ఇప్పుడు కన్సీవ్ అవగానే యూట్యూబ్లోకి వచ్చి నన్ను అడవడి చేసేస్తున్నారుగా. మీకు తెలియదు ఏమని చెప్పండి, మీకు అన్నీ తెలుసు. ఈ కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లు కూడా అంటగా, ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్న వారు కూడా ఫోటోషూట్లు చేస్తారు, ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లు. సరే చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూడండి మీరు, అన్న కన్సీవ్ అయినప్పుడు సంతోషించలే, మగబిడ్డ పుట్టినప్పుడు సంతోషించలే, వాడిని ప్రతిష్ఠించాక సంతోషించింది. చప్పట్లు గట్టిగా దేవుని స్వప్నం. ఎప్పుడండి సంతోషం మనకి? అంతే కదా సార్. అక్కడ ఎప్పుడు సంతోషం? ప్రతిష్ఠించిన తర్వాత. ఆమేన్.
దేవుని స్తోత్రం కలుగాక. నా కొడుకుని ప్రతిష్ఠిస్తాంది కానీ 3 కోడెలు లేవు. ఆవిడ మొక్కుబడి చేసుకున్నప్పుడు 3 కోడెలు, తూమెడు పిండి, అందులో ఏదో ఒకటి తెచ్చి ప్రతిష్ఠించవచ్చు. ఏమీ లేదో పావుర పిల్లని తీసుకురావచ్చు. కానీ ఎందుకు 3 కోడెలు, తూమెడు పిండి, ద్రాక్షరసపు తిత్తి, 5 వస్తువులు తీసుకొచ్చింది. మరలా దేవుడు 5గురిని ఇచ్చాడు. చూడకుండా చప్పట్లు కొట్ట. దేవుడి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు ఏమన్నా ఉంచుకునే, మనం ఇచ్చిన దాన్ని ఉంచుకొని మనకి ఆశీర్వాదం ఇవ్వకుండా దేవుడా అంతకంత ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగా. కాబట్టి ఎప్పుడు సంతోషం? దేవుని మహిమ కలుగును గాక. ఆ బిడ్డని ప్రతిష్ఠ చేసిన తర్వాత అన్న చెబుతుంది కదా, నాకు ఇప్పుడు సంతోషం కలుగుతుంది. మీ బిడ్డలు పుట్టగానే సంతోషించొద్దు. మీ బిడ్డలు ఏదో ఈ లోకంలో ర్యాంకులు కొట్టినప్పుడు సంతోషించొద్దు. వాడు దేవుని కాడి మోస్తానంటే సంతోషించాలి. చప్పట్లు గట్టిగా. అది సంతోషం. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. మా బిడ్డ స్టేట్ ఫస్ట్ లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇవి అప్పుడుగా సంతోషం. నీ బిడ్డ దేవుని కాడి మొయ్యాలి. ఒకళ్ళు కూడా ఆమెను చెప్పట్లేదు. అంటే మీకు ఎవరికి అది లేదు. మా వాడు ఉద్యోగమే చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలి, అమెరికా పోతే నీకు ఎంత ముద్ద ఉడేడు ఇక్కడ. స్తోత్రం చెప్ప. మాట్లాడితే అమెరికా ఫ్లయింగ్ అట. అమెరికాకి యాడికి ఫ్లయింగ్? ఎక్కడ ఇంటోళ్ళు క్రయింగ్. స్తోత్రం కలిగి. నీకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం కలిగాక. నువ్వు అటు ఫ్లయింగే, ఎక్కడ క్రయింగ్. మొద్దేశోడు లేడు, ల్యాప్టాప్లో చూసి ఆడవటమే. ఇది పరిస్థితి ఈ రోజున. అమెరికాకి వెళ్ళిపోవాలి, నా కొడుకు బాగా చదువుకుని వెళ్ళిపోవాలి. మందసాన్ని మొయ్యొద్దా? దేవుని కాడి మొయ్యొద్దా? దేవుని సేవ చేయొద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పుడు సంతోషించాలి. చప్పట్లు గట్టిగా. జిల్లాకు ఒక కలెక్టర్ని కన్నా తల్లి కంటే గ్రామానికి ఒక సేవకుడిని కన్నా తల్లి గొప్పదంటే. చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి అలా తల్లి అనగానే నాకు దెబోరమ్మ గారు గుర్తుకొచ్చారు. ఆ కుమారుడి కొరకు వారెంత ప్రార్థన చేశారు. ఎంతమంది ఉన్నా ఒక లోటు, కానీ ఆవిడ అక్కడుండి తొంగి చూస్తున్నారేమో అని సంతోషం. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుడే కనుక ఆవిడకి ఆయుష్ ఇస్తే, ఇప్పుడు దైవజనులు అన్నారు కదా, ఆయుష్ ఇస్తే దెబోరాను ఎలైజా కలిసి వెళ్ళేవాళ్ళేమో సువార్తకి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు సంతోషం అండి? ఎప్పుడు సంతోషం? ప్రతిష్ఠ చేసిన తర్వాత. అమ్మ అసలు నేను దాగను, నీకు తెలుసా? నేను మంచిది తాగుతా, నీకు చెప్పినా వాడు కోసం. నాకు మంచినీళ్ళు వద్దు, ప్యాను దర్వకుండా వాక్యం అని ఉండే, లేకపోతే నీకు మంచినీళ్ళు పోయినా. స్తోత్రం చెప్ప. దేవుని మహిమ కలుగును గాక. ఈ చాలా చోట్ల ఇద్దే అయ్యగారు ఈ ప్యాన్ పెట్టండి. నేను చెప్పాను, నీకు ప్యాన్ కావాలన్నదా, మంచినీళ్ళు కావాలన్నదా? మీరేం చేయొద్దు, కూర్చొని వాక్యం అనండి. స్తోత్రం చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, కన్సీవ్ అయినప్పుడు కాదట. ఇప్పుడు కన్సీవ్ అవగానే స్వీట్లు మంచి కాంగ్రాట్స్, రకరకాల సెలబ్రేషన్స్. తప్పలా చేయొద్దు. స్తోత్రం కలిగాక. బిడ్డ పుట్టినప్పుడు కాదట. ఆ బిడ్డను ప్రతిష్ఠించకంటే ఏదైతే తన హృదయంలో మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడి చేశాక సంతోషం. అందుకే పుత్రోత్సాహము పుత్రుడు పుట్టినప్పుడు కాదటండోయ్. జనులు ఆ పుత్రుడిని పొగడాలట. అంటే మంచి పనులు చేసే ఉండాలి. కొడుకు పుట్టినప్పుడు సంతోషం కాదు అక్కడ. డెలివరీ జరుగుతున్నట్టు ఈడొచ్చి మేలా ఫిమేలా, ప్లస్సా మైనసా, ఎవడరా నీకు చెప్పింది? మగపిల్లడు పుడితే ప్లస్ అని, ఆడపిల్ల పుడితేనే ప్లస్. శవం దగ్గర కూర్చొని ఎడుతుంది. మగపిల్లడు ఏడవడు. ఎప్పుడు బాక్స్ వచ్చిందా, ఎప్పుడు తీద్దామో, ఎప్పుడు లేపేద్దామని చూస్తాడు. ఆడపిల్ల ఇంకాసేపు ఉంచమంటది. శవం మీద పడి ఏడుచుద్ది, స్నానం చేయించినప్పుడు ఏడుచుద్ది, హాస్పిటల్ నుంచి ఇప్పుడు తీసుకొచ్చిన ఏడుచుద్ది, పెట్టులో పెట్టినప్పుడు ఏడుచుద్ది, తీసుకుపోయేటప్పుడు ఏడుచుద్ది, గోతికాడికి వచ్చి ఏడుచుద్ది. మగోడు ఈ సన్నివేశాలు ఎక్కడా ఏడవడు. స్తోత్రం. ఏదో లోపల కుమిలిపోతుందని నటిస్తాడు తప్ప. స్తోత్రం కలిగాక. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే వాడు ఆస్తుల పంపకాల గురించి ఆలోచిస్తాడు. గొప్పోడు కదండి. మరి ఈ చచ్చిపోయినారు, ఎవరికి ఇచ్చారు డబ్బులు, డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారో తెలియదు. ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చిందో తెలియదు. పోయిన వాళ్ళు బాగానే పోయారు, మమ్మల్ని చంపేస్తాను ఈడ ఆలోచన. అందుకే ఆడపిల్లే కావాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మైనసే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మరి? అది స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లలే ప్లస్. కొట్ట చప్పట్లు గట్లే. మీరన్నా కొట్టరు, మీకోసం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని మొదటి మాట సమూయేలునట హన్న దేవునికి ప్రతిష్ఠించిందట. స్తోత్రం చెప్పండి. ఇలా బయట ఖచ్చితంగా ఈ బిడ్డ ఎలైజా పుట్టక మునిపే ప్రతిష్ఠించబడ్డాడు కదా, తీర్మానం తీసుకున్నాడు. ఆయన పుట్టక ముందే ఎలైజా అని ఫేస్బుక్లో ఏమంటాం మీద తిమోతి ఎలైజా అని పెట్టారు. నాకు అర్థం కాలేదు. తిమోతి ఎలైజా అంటే ఈయనకి 2 పేర్లు ఉన్నాయని అడిగాను నేను. ఇప్పుడుగా ఛానల్ క్రితం ఏడు తమ్ముడు నీ ఫేస్బుక్ అకౌంట్ తిమోతి ఎలైజా ఉందని ఏంటంటే, అన్నయ్య ఫ్యూచర్లో నాకు బిడ్డ పుడతాడు,
అంత కాన్ఫిడెన్స్ చూడండి. బిడ్డ పుడతాడు, పుడితే ఆ బిడ్డకి ఎలైజా అని పేరు పెడతాను. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా బిడ్డలారా, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా దేవునికి ప్రతిష్ఠించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాటలు ఎంత అందంగా మగపిల్లోడు పాడినా కంటే ఆడపిల్లలు పాడితే బాగోట్ల పాటలు. మీయే ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు పాటలన్నీ, యూట్యూబ్లో ఆడపిల్లలు పాడినాయే. మరి పాడాలిగా స్వరం ఎత్తి. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఇలాగ ప్రతిష్ఠించబడిన సమూయేలట, దేవుని స్తోత్రం, అక్కడే యెహోవాకు మొక్కాడట. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి మహిమ కలుగాక. నాన్న మొక్కుట ఆ దేన్ని చూపిస్తుందంటే ప్రార్థన అనుభవం చూపిస్తుంది. దేన్ని చూపిస్తుందండి అమ్మా? దేన్ని చూపిస్తుంది? ప్రార్థన అనుభవం చూపిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్యాడ్ కొట్టే వాళ్ళు ఉంటే రండి కదా. అబ్బాయి సుధాకర్ కొడుకేనా? రాయ్యా ప్యాడ్ కొట్టిన అయ్యి కదా. ప్రభు స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. పాడొచ్చుగా. తరములు దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. చప్పట్లు కొడదామా అందరు? చప్పట్లు కొట్టాలి. చప్పట్లు వెనక. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి. స్తోత్రం చెప్పాను. ఆ ప్రతిష్ఠించబడిన బిడ్డ ఏం చేశాడట? అక్కడనే యెహోవాకు ఏం చేశాడట? మృక్కాడట. అంటే దేవుడు మనకిచ్చిన బిడ్డలకి మనం ఏం నేర్పించాలంటే ప్రార్థన చేయటం నేర్పించాలి. ఎందుకంటే వాక్యమే సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పాలి. ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ బిడ్డ ప్రార్థన అనుభవంలోనికి వచ్చాడు. స్తోత్రం. ఎలైజా కూడా, దేవుని స్తోత్రం కలుగుగాక, రానున్న దినాల్లో ఇక మీదట ప్రార్థన అనుభవంలోనికి వచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డలు ఎవరైనా సరే ఈరోజు బయట జరుపుకుంటే ఈ బిడ్డ మాత్రమే కాదు, ఏ బిడ్డలైనా మొట్టమొదటిగా దేవునికి ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ బిడ్డలు ప్రార్థన అనుభవంలోనికి రావాలి. అక్కడనే యెహోవాకు ఎప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 అండి,
3వ సంవత్సర ప్రాయంలోనే దేవునికి మొక్కటం అంటే ప్రార్థన చేసే అనుభవం అంటే ఆ తల్లి ఎంత అద్భుతంగా. అందుకే పిల్లలకి మొదటి బడి అంగన్వాడి బడి కాదు, తల్లి బడి. స్తోత్రం కలుగును గాక. మా ఆంధ్రాలో అమ్మఒడి వాడలేదని అడుగుతున్నారు, మరి తల్లికి వందనం వాడలేదు అని అడుగుతున్నారు. ఎట్లా వినాలి అంటే ఏం నేర్పింది? అన్న ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రార్థనలో గడిపి ఉండొచ్చు. ఆమె స్తోత్రం. పాలిస్తూ కూడా మోకరించి ఉండొచ్చు. ఆమె చెప్తారా? దేవుని మహిమ కలుగును గాక. మోకాళ్ళ మీదనే గోరు ముద్దలు తినిపించుండొచ్చు. స్తోత్రం కలిగిన గాక. అది చూసిన బిడ్డ అంటే సమయలు తల్లి ప్రార్థన చేయటం చూస్తూనే పెరిగాడు. స్తోత్రం. ఆమె సమయలు అంటే అర్థం ఏంటో మీకు తెలిసిన? సమయలు అంటే దేవుని అడుగుట. అంటే ఎలా పుట్టాడేనా? ఈ తల్లి వెళ్ళి దేవుణ్ణి అడిగితే పుట్టాడు. సమూయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని అడుగుట అని అర్థం. స్తోత్రం కలిగింది కాక. కాబట్టి మొదట మన బిడ్డ దేవునికి ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ బిడ్డ దేవునికి ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. రెండోది పరిచర్య చేసే అనుభవంలో ఉండాలి. 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య. ఏంటండి? ఎవరండి ఏఫోదు ధరించేది? యాజకులు ధరించాలి. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ వాక్యం చెప్తుంది, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెబుతామా? ఎవరు ధరిస్తారు ఏఫోదు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమె నెల్లయ్య. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి లాల్చి పైసమాలేసి చర్చికి తీసుకొస్తే కాబోయే సేవకుడు ముందే మనం చెబుతుంటేగా మీరు ప్రవచనం ఎత్తుతారు ఆ బిడ్డ గురించి. స్తోత్రం కలిగిన గాక. ఆమె నెల్లయ్య. అంటే ఈ బిడ్డ ఏం చేశాడు? ప్రతిష్ఠించబడిన తర్వాత ప్రార్థన అనుభవంలోకి వచ్చాడు. ప్రార్థన అనుభవం తర్వాత పరిచర్య చేసే అనుభవం. చప్పట్లు కొట్టలు కట్టి. ఎంత దైవజనుని కుమారుడైనా సేవ చేయాలంటే, మరలా చెబుతున్నాను, సేవకులు కూడా వినాలి. ఎంత దైవజనుని కుమారుడైనా, నా కొడుకైనా ఎవరి కొడుకైనా సేవ చేయాలంటే వాడి చర్చిలో గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. ఆ గ్రౌండ్ లెవెల్నే మినిస్ట్రీయే పరిచర్య. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు కొడుకు కాబట్టి డైరెక్ట్గా కేరళ నుంచి ట్రైనింగ్ వేసి బలిపేట ఎక్కుదంటే కుదరదు అక్కడ. స్తోత్రం చెప్పండి. గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయాలా. దేవుని మహిమ కలుగును గాక. దొడ్లు గడగాల, మందిరం ఓడవాలా, దైవజనులు పరిచర్య చేయాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ గ్రౌండ్ లెవెల్ మినిస్ట్రీ నుంచి రావాలా. స్తోత్రం కలిగిన గాక. నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఎలీషా జీవితంలో అద్భుతంగా జరుగుతాయి. చప్పట్లు కొట్టవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరు ఏఫోదు ధరిస్తారంటే యాజకులండి. అంటే అర్థం ఏంటి? ఈ బిడ్డే రాబోయే కాలంలో ఈ మందిరములో ఈ ప్రజలకి యాజకుడు. దేవుని స్తోత్రం. అందుకే అడిగింది. ఏమన్నా హన్న స్వార్థపర్రాలా? అనే మీరు అమ్మాయే బెటర్ అని అడిగారు కదా, హన్న స్వార్థపర్రాలా? మగబిడ్డని అడిగింది. ఎందుకని అడిగింది మగబిడ్డని? అన్న శిలోకు మందిరానికి వెళ్ళే వరకు ఏలి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. ఓపెన్ ఫినాన్సులు వాళ్ళు అసలు అనేబుల్ అనమాట. ఇంకా సేవ చేయడానికి అర్హులు కారు. ఎందుకంటే ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయిపోతే, వీళ్ళు అనేబుల్ అయిపోతే ఇంకెవరు తర్వాత సేవ చేయాలి? కాబట్టి ఒక మగబిడ్డని ఉంది. చప్పట్లు కట్టి దేవుని స్తోత్రం కలిగాక. అదే జరుగుతుంది అక్కడ. అదే జరుగుతుంది. ఈ బిడ్డ కూడా నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మొదలేం చూసాము? మొక్కుబడి అంటే ప్రార్థన. రెండోది ఏంటి? పరిచర్య. ఆ తర్వాత కిందికి వచ్చి ఇంకో మాట చదువుతారా? 21 చదువుతారా? ముగ్గురు కుమారులను. అయితే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడేంటి? ఇందాక యెహోవాకు పరిచర్య, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. మన బిడ్డలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అందరు పిల్లలు వెళ్ళిపోయినా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరలా అన్నాన్ని దేవుడు దర్శించారట. ముగ్గురు కుమారులట, ఇద్దరు కుమార్తెలట. ఆ తమ్ముళ్ళను చెల్లెలను చూడటానికి వెళ్ళాడా? వెళ్ళలేదని చెప్పరే? వెళ్ళలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాడా? ఆ తమ్ముళ్ళు బర్త్డేస్కి వెళ్ళాడా?
వాడు అన్నప్రాసనకి వెళ్ళాడా? లేదు. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అంటే సమూయేలు లోకానికి వేరే ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. మరలా ఇంటికి వెళ్ళటం తెలియదు, రామాకి వెళ్ళటం తెలియదు, ఎల్కానా దగ్గరికి వెళ్ళటం తెలియదు, తల్లి దగ్గరికి వెళ్ళటం తెలియదు, మందిరమే. స్తోత్రం చెప్పు. దేవుని మహిమ కలుగు గాక. ఇంకా బయట నేను ఎప్పుడు చెబుతాను, సమూయేలుకి ఫుట్బాల్, క్రికెట్, హాకీ, దాగుడు మూతలు, దొంగ పోలీసు అంటే ఏం తెలవు. దేవుని సన్నిధి తెలుసు, మందసం తెలుసు, బలిపీఠం తెలుసు, ప్రత్యక్ష గుడారం తెలుసు, కెరూబులు తెలుసు, శరాపులు తెలుసు, అతి పరిశుద్ధ స్థలం మాత్రమే తెలుసండి. స్తోత్రం చెప్పు. దేవుని మహిమ కలుగు. అంటే లోక మాలిన్యం అంటకుండా పెరిగాడు. అందుకే మొదట మొక్కుబడి. స్తోత్రం కలుగాక. ఏంటంటే మొదట మొక్కుబడి అంటే ప్రార్థన. తర్వాత నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని ఒక యాజకుడు, అంటే రాబోయే కాలంలో ఎత్తనేయక యాజకుడు. స్తోత్రం కలిగాక. ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో, అంటే తమ్ముళ్ళు పుట్టిన, చెల్లెళ్ళు పుట్టిన వాళ్ళతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆటలు, పాటలు ఇవేమి సమూయేలుకి లేవు. స్తోత్రం చెప్తావా? దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పుట్టిందే అందుకు. స్తోత్రం కలిగాక. ఏమంది? వీడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు నీకు. మరి అటువంటిప్పుడు మళ్ళీ ఇంటికి ఎందుకు పోతాడు? చెల్లెలతో ఎందుకు ఆడుకుంటాడు? తమ్ముళ్ళతో ఎందుకు ఆడుకుంటాడు? సమూయేలుకు ఉన్నారు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెలు ఉన్నారు. ఏ చెల్లితో కూడా రాఖీ కట్టించుకోవాలి నీకులాగా. మన చర్చికి కట్టించుకుంటాంగా. ఏమి పోవు, ఆచారాలు ఏమి పోవు. చర్చికి వచ్చినా కట్టించుకుంటావు నువ్వు రాఖీ. నీకు కావాలా. స్తోత్రం. రాఖీ కట్టకపోతే నీకు నాకు డామ్ డీమ్ డిస్కు. నీకు అంతేనా? చెల్లి బంధం ఇంతేనా? అన్నబంధం ఇంతేనా? ఆప్యాయత ఇంతేనా? అయ్యగారులే కట్టుకుంటున్నారుగా, రాఖీ కట్టనివా? ఈ ఎవరితో రాఖీ కట్టించుకోవడం పోలా. స్తోత్రం చెప్తావా? దేవుని మహిమ కలుగాక. దేవుని సింహాసనం చూస్తూ పెరిగాడు. చప్పట్లు గట్టిగా. అదే దేవుని సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డలు కూడా దేవుని స్తోత్రం మొక్కుబడి ప్రార్థన అనుభవంలో ఉండును గాక. పరిచర్య చేసే అనుభవంలో ఉండును గాక. లోకానికి వేరే ఈ లోక బంధాలు, బాంధవ్యాలకు దూరమై ఉండును గాక. ఆమె హల్లెలూయా. 4వ మాట ఏంటంటే 3వ అధ్యాయంలో దేవుని స్వరం విన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎవరి గురించి చెప్తున్నా నేను? మీకు అర్థమవుతుంది వాక్యం? మరి అందరు బోర్డర్లో తీవ్రవాదుల్లా కూర్చున్నారు. ఇంకా సేపట్లో ఏకే 47 తీసి కాల్చి పారేస్తా ఉన్నట్టు కూర్చున్నారంటే అర్థమవుతున్న స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది 7 ఏళ్ళైనా కోర్టు కేసు తీరక కోర్టు ముందు కూర్చున్నట్టు జడ్జి ఎప్పుడు పిలుస్తారా అన్నట్టు కొంతమంది కూర్చున్నారు. అదేం పద్ధతి అండి? చక్కగా నేను సంతోషంగా వాక్యం చెప్తున్నానా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 4వ మాట ఏంటమ్మా? దేవుని చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు స్వరం ఏంటంటే అందరూ విన్నారు కదండి. అది కాదు, యెహోవా వాక్కు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమవుట అరుదు. ఆ రోజుల్లో విన్నారు. స్తోత్రం. అందరూ వింటం వేరండి, అంతే కదా సార్. యెహోవా వాక్కు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుట అరుదుగా ఉన్న దినాల్లో విన్నాడు. అది ఆర్డినరీ థింగ్ కాదు, అది ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైనటువంటి. స్తోత్రం. ఎన్నిసార్లు? సమూయేలు, సమూయేలు, మరలా సమూయేలు, సమూయేలు. గురువుగారు మీరు పిలిచారా? లేదు నాయన, నువ్వు వెళ్ళయ్యా. ఈసారి దేవుడు నిన్ను పిలుస్తాడు. అర్థమవుతుంది. ఈ బిడ్డ మీరు గమనించండి, అక్కడే ఏలీ ఉన్నాడు, అక్కడే సమూయేలు పడుకున్నాడు. చూడండి, అర్థమవుతుంది మీకు? అక్కడే ఏలీ ఉన్నాడు, అక్కడే ఇప్పుడు నేను మాట్లాడే మాట మీ అందరికి వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదు? చివరి దాకా వినపడలేదంటే చెవులు అరుత్తు వచ్చి వినపడుతుంది కదా. మరి దేవుని మాట సమూయేలుకి ఎందుకు వినపడ్డది, ఏలీకి ఎందుకు వినపడలేదు? పోయి ఆనందిద్దాం అందరం. రోజు తినే పోవేగా. స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఆడింది కేక్ కటింగ్ ఉందిగా. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. మరి సమూయేలుకి ఎందుకు వినపడదు, ఏలీకి ఎందుకు వినపడలేదు? ఈ బిడ్డే తర్వాత యాజకుడు. ఈ బిడ్డ దేవుని ప్రణాళికలో ఉన్నాడు. స్తోత్రంగా. యాజకుడికి అర్థమైంది, నాకు వినపడింది స్వరం నీకు వినపడుతున్నట్టు. అబ్బాయి, దేవుడు నీ మీద ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు రా. చెప్పండి. మహిమ కలుగును గాక. ఈసారి మరలా దేవుడు పిలిస్తే అయ్యా నేనున్నా అని పలకరా అని చెప్పాడు. స్తోత్రం. ఆమె చూడండి, సమూయేలు జీవితము ఇందాక దైవజనుడు చూపించాడు కదా. దేవుడు ఆ మనిషిని దీవించే వరకు క్రమక్రమముగా ఇది స్టెప్ బై స్టెప్ సమూయేలు జీవితంలో మనం ఆలోచన చేస్తున్నాం. స్తోత్రం కలిగినాక. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మనం ఆలోచన చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్. మొదట తీసుకురాబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. స్తోత్రం.
అక్కడనే దేవునికి మొక్కి ప్రార్థన అనే అనుభవంలోనికి వచ్చాడు. స్తోత్రం కలిగాక. నారుతో నేయబడిన ఏపో ధరించుకొని పరిచర్య చేసే అనుభవం. స్తోత్రం కలిగాక. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్న వాళ్ళతో కలవకుండా దేవుని సన్నిధిలో పెరిగే అనుభవం. స్తోత్రం కలిగాక. ఇన్ని అనుభవాలు ఉన్నట్టు దేవుడు మాట్లాడుకుని ఉంటాడు. చప్పట్లు గట్టిగా దేవుడు స్తోత్రం కలిగిన గాక. కొంతమంది అంటారు, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడే, నువ్వు అందరితో తగులు పెట్టుకో, మాట్లాడుతున్నావు. దేవుడు బాగా వచ్చి మాట్లాడు. ఒక ఆమె రాత్రి తెల్లార్లు గౌడి గేదెలు పొడుతున్నాయట. మరి నువ్వు లెగిస్తే ఇవే గొడవలే. మరి గౌడి గేదెలు పొడవక నీకు పౌరాలు వస్తాయి కల్లోకి. ఇంత గడిపిలోకి దేవుని స్వరం ఎందుకు వినపడదండి? స్తోత్రం కలుగును గాక. అందుకే బెగదీసి కూర్చోవద్దు చెప్తున్నాను. నవ్వాలి అందరూ చక్కగా హ్యాపీగా నాలుగు వాక్యం. స్తోత్రం చెప్తావా? దేవుని మహిమ కలుగాక. దేవుడు ఇంత అక్కడ మొక్కుబడి చేసిన వాడు, అంటే అక్కడ ప్రార్థన చేసిన వాడికి, అక్కడ పరిచర్య చేసిన వాడికి ఆ సన్నిధిలో ఉన్న దేవుని స్వరం వినపడదా? ఒక ఆయన వచ్చి, అన్నయ్య దేవుడు అందరితో మాట్లాడుతాడు, నాతో మాట్లాడే. నువ్వు పాన్ షాప్ దగ్గర మాట్లాడు జనంతో. నీతో ఏం మాట్లాడతాడు దేవుడు? ప్రత్యేకించబడు, పరిశుద్ధంగా బ్రతుకో, దేవునితో గడుపు, ఆ దర్శనము నీకు వచ్చును గాక. చప్పట్లు గట్టిగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. స్తోత్రం కలిగిన గాక. ఆమె హల్లెలూయా. ఎంత అద్భుతం! దేవుని స్వరం వినే అనుభవం. ప్రైజ్ గాడ్. ఈ బిడ్డ అలా పెరగాలన్న ఆశ. ఆమెన్. అలా పెరుగుతాడన్న ఆశ. స్తోత్రం. ఈ బిడ్డ పెరిగి సేవ చేసేవరికి మేము వృద్ధులం అవుతాం. ఒకవేళ బ్రతుకుంటే మా సంఘాలకు వచ్చి ఈ బిడ్డ వాక్యం చెప్పాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగింది కాక. దేవుని మహిమ కలిగి కాక. అప్పుడు మన ముసలిలో కూర్చుంటే ఆయన ఒరిస్సా పోయి వచ్చిన ఫోటోలు చూపిస్తుంటాడు మనకి. ఓహో దేవా నీకు స్తోత్రం అయినా, మంచిది నాయన, అవన్నీ మేము ఎప్పుడో తిరిగినవరా. దేవుని స్తోత్రం కలిగింది కాక. బిడ్డ నువ్వు ఎప్పుడు పోయినావు, మేము ఎప్పుడో పోయి వచ్చినావు అని చూసి ఆ పరిచయం చూసి ఎంత సంతోషం వేస్తా చెప్పండి. అటువంటి కృప ఆ బిడ్డకి దేవుడు ఇచ్చును గాక. వాక్యం అయిపోవాలి, ఇంకా అంశం ఉంది. ఇచ్చును కాకంటే ఇక ముగింపు ప్రార్థన చేస్తారు అనుకున్నాం. ఆశ దోశ అప్పడం వాడు పప్పులు ఉడకవ. ఇంకొక మాటను చూసుకో. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అదే 3వ అధ్యాయము. చిన్ని చదువుతావా? 20వ వచనం చదవండి. అబ్బా చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలిగాక. ఏమండి ఈ మాటకి మీకేమగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. బాలుడిగా ప్రతిష్ఠించబడ్డవాడు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. సార్ చప్పట్ల గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక బాలుడిగా అనాయింట్ చేయబడ్డాడు, డెడికేట్ చేయబడిన వాడు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఎవరు? ఈ మధ్య మేము పెట్టుకుంటున్నాం ప్రవక్తలు అని, కానీ సమూయేలుకి దేవుడు పెట్టాడు ప్రవక్తని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రాఫిట్ అని మనం పెట్టుకుంటున్నాం, కానీ సమూయేలుకి ఎవరు పెట్టారు? దేవుడు. సమూయేలు చదువునాను, కొంచెం స్లోగా చదివిన తల్లి, కొద్దిగా మంచి చదవాల. కాబట్టి సమూయేలు యెహోవాకు దాను మొదలుకొని బెర్షెబా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అమెరికా నుంచి అలస్కా వరకు, చప్పట్లండి గట్టిగా, అనకాపల్లి వరకు, అంటే ఆ ఏరియా మొత్తం సమూయేలుని ప్రవక్తగా స్థిరపరిచాడు. ఎలా ఉంది ఈ క్రమం చూడండి ఒకసారి. ఈ సమూయేలు క్రమం చూడండి, ఎలా క్రమంగా ఎలాగ అభివృద్ధి చెందాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా ఊరు చూడండి, ఫోటో తీయాలన్న జ్ఞానం కూడా లేకుండా పాప వాక్యం అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫోటోగ్రాఫర్ గారు ఉన్నారు, ఇక మనకెందుకు ఫోటోలు అనుకుంటాం, అంటే అంత లీనమైపోయారు వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తగా స్థిరపరిచింది ఎవరినైనా? దేవుడు. ఆ తర్వాత ఒక మాట ఉంది, సమూయేలు మాటలలో ఒక్కటి తప్పిపోలేదంట. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అనలేదు నాన్న, నువ్వు తెస్తున్నావు ఫోటో వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అటువంటి ఇటు దగ్గర ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామా? ఏమండి సమూయేలు మాటలలో ఒక్కటి కూడా తప్పిపోలేదట. ప్రతి సమూయేలు ఏది చెప్తే జరిగేదా. ఈరోజు కొంతమంది ప్రవచనాలు చెబుతున్నాడు, దేవుని చిత్తంలో ఓ రిబాలాబా షరాబా తురాలాబా, నీకు మగబిడ్డ పుడుతుంటే ఆడపిల్ల పుట్టింది. ఇటువంటిది కాదు ప్రవచనం. స్తోత్రం కలుగాక. ఇటువంటిది కాదు సమూయేలు మాట. స్తోత్రం కలుగాక. ఆయన మాట ఏది ఆయన ప్రాఫెసీ చేస్తే అది ఫలించిందండి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డ ఈ ఎలైసా కూడా స్తోత్రం కలుగును గాక
ఈ ప్రతిష్ఠించబడ్డాడు, నో డౌట్. ఆమె హల్లెలూయా. మరలా ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆ ప్రతిష్ఠిత కార్యక్రమం కూడా మరి నేను రావాలిగా, బతుకున్నంతకాలం తప్పదుగా. స్తోత్రం కలిగాక భగవంతునికి భక్తునికి అనుసంధానం అన్నట్టుగా ఇది ఎప్పటికీ ఉండేదేగా. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆ బిడ్డను దేవుని కొరకు అభిషేకించబడిన తర్వాత ఆ బిడ్డ ప్రార్థన అనుభవంలోనికి వచ్చి, పరిచయం చేసే అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలో ఉండే అనుభవంలోనికి వచ్చి, దేవుని స్వర వినే అనుభవంలోనికి వచ్చి ప్రవక్తగా స్థిరపరచబడును గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. అటువంటి గొప్ప కార్యము నా దేవుడు చేయును గాక. చిన్న ప్రార్థన బిడ్డ కొరకు చేద్దాం. దయచేసి మీరు అలానే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సైన్యములకు అధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ సహోదరులు తిమోతి గారిని, చెల్లి దయాని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలం నాయన అలేసా కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ బిడ్డ కొరకు అందరూ 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. దైవజనులను ప్రేమించిన ఆయన మీరు ఇచ్చిన గర్భఫలం కొరకు స్తోత్రమయ్యా. అయా ప్రతిష్ఠించబడుతున్న కృప కొరకే స్తోత్రమయ్యా. ప్రార్థన అనుభవంలోకి తీసుకొస్తున్న కృప కొరకే స్తోత్రము నాయన. అయ్యా నీ పరిచయం చేసే అనుభవంలోకి తీసుకొస్తున్న కృప కొరకే స్తోత్రమయ్యా. నీ స్వరవిని అనుభవంలో తీసుకొస్తున్న స్తోత్రం నాయన. నీ సన్నిధిలో పెరిగి అనుభవంలో తీసుకొస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. అయినా బిడ్డ ప్రభువా, రానున్న దినాల్లో ఒక అద్భుతమైన ప్రవక్తగా సమూయేలు స్థిరపరచబడినట్లుగా ఈ బిడ్డకు కూడా నైనా ప్రాఫెట్ ఎలీషాగా స్థిరపరచబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఏలియా ఎటువంటి అద్భుతమైన ప్రవక్తగా ఉన్నాడు, ఈ బిడ్డ కూడా అటువంటి ప్రవక్తగా స్థిరపరచబడును గాక. అయ్యా మీరు అటువంటి గొప్ప కార్యాన్ని జరిగించండి. ముందు జరగనున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపను తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క మాట, మనం పుట్టామంటే ఆయన కృప గుర్తుంది, ఇది పెరుగుతున్నామంటే ఆయన కృప దయ. ఎందుకంటే దయాకిరీటం ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన పని చేయాలి. అలాగా సమూయేలు అభిషేకించబడ్డాడు, ప్రార్థన అనుభవంలోకి వచ్చాడు, పరిచర్య అనుభవంలోకి వచ్చాడు, దేవుని సన్నిధిలో ఉండే అనుభవంలోకి వచ్చాడు, దేవుని స్వరం వినే అనుభవంలోనికి వచ్చాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఒక్క మాట కూడా తప్పిపోలేదు.